తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కొంతకాలంగా సిల్వర్ స్క్రీన్ మీద లెంతీ సినిమాల హవా నడుస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ లో ప్రతి కథను డీటెయిల్డ్ గా చెప్పేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్. యాక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాలకు ఈ ఫార్ములా బాగా వర్కౌట్ అవుతూ ఉండడంతో అప్కమింగ్ లిస్ట్ లోనూ లెంతీ సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. యానిమల్, పుష్ప 2 మూవీస్ రిలీజ్ అయిన టైంలో ఆ సినిమాల రన్ టైం మీద చాలా చర్చ జరిగింది. ఇంత లెంతీ సినిమాలు ఆడియన్స్ చూస్తారా అన్న డౌట్స్ రేజ్ అయ్యాయి. కానీ ఆ అనుమానాలకు చెక్ పెడుతూ ఆ చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. దీంతో చాలా మంది మేకర్స్ లెంతీ రన్ టైం తో సినిమాలు చేసేందుకు ఫిక్స్ అయ్యారు. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ దురంధర్ కి కూడా లెంతీ రన్ టైం బాగానే వర్కౌట్ కావడంతో అప్కమింగ్ మూవీస్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు దర్శక నిర్మాతలు. సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్న సినిమాల్లోనూ లెంతీ రన్ టైం తో వస్తున్న సినిమాలున్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ది రాజాసాబ్ మూవీని 3 గంటలకు పైగా నిడివితో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదే సీజన్ లో రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్న తమిళ మూవీ జన్ నాయగన్ కూడా 3 అవర్స్ కన్నా ఎక్కువ రన్ టైం తోనే రిలీజ్ కానుంది. ఇలా స్టార్ హీరోలంతా లెంతీ రన్ టైం కే ఫిక్స్ అవుతుండడంతో ఈ ట్రెండ్ మరికొద్ది రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. పెరుగుతోన్న టెక్నాలజీ ఎంత మంచి చేస్తుందో అంతే చెడు కూడా చేస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో లేటెస్ట్ టెక్నాలజీ ఇబ్బందికరంగా మారుతోంది. సీనియర్ బ్యూటీస్ నుంచి యంగ్ హీరోయిన్స్ వరకు అందరూ ఈ టెక్నాలజీ బాధితులే. మరోవైపు సోషల్ మీడియా ట్రెండ్స్ కూడా సెలబ్రిటీ ఉమెన్ కు తలనొప్పిగా మారుతున్నాయి. ఏఐ కారణంగా ఇబ్బంది పడుతున్న హీరోయిన్ల నెంబర్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇన్నాళ్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ విషయంలో సైలెంట్ గా ఉన్న బ్యూటీస్ ఇప్పుడు ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారు. అభ్యంతర కాంటెంట్ ను సపోర్ట్ చేయొద్దంటూ అభిమానులను కోరుతున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో స్టార్ హీరోయిన్ శ్రీలీల కూడా చేరిపోయారు. తన ఫోటోలను అభ్యంతరకరంగా మాఫ్ చేసి వైరల్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీ వల్ల మనశ్శాంతి దూరం కాకూడదు అంటూ శ్రీలీల కామెంట్ చేసిన కొద్దిసేపటికే మరో నటి నివేదా థామస్ కూడా తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. తాను సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోను ఏఐ ద్వారా మాఫ్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రీసెంట్ గా తమన్నా విషయంలోనూ ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. ఏఐతో జనరేట్ చేసిన తమన్నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓజీ రిలీజ్ తర్వాత ప్రియాంక అరుళ్ మోహన్ కి కూడా ఇలాగే జరిగింది. దీంతో ఆ ఫోటోస్ తనవి కాదంటూ క్లారిటీ ఇచ్చారు ప్రియాంక. టెక్నాలజీని తప్పుగా వాడుతూ ఇలాంటి పనులు చేసే వాళ్లకు నైతిక బాధ్యత ఉండదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రియాంక. గతంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా లేటెస్ట్ టెక్నాలజీ కారణంగా ఇబ్బంది పడ్డారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో క్రియేట్ చేసిన రష్మిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద రచ్చే జరిగింది. మరో అమ్మాయి వీడియోకు రష్మిక ఫేస్ స్వాప్ చేసి క్రియేట్ చేసిన వీడియో మీద అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కెరీర్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్న మంచు మనోజ్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ఆల్రెడీ విలన్ రోల్స్ లో ప్రూవ్ చేసుకున్న మనోజ్ ఇప్పుడు సోలో హీరోగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా తన నెక్స్ట్ మూవీ అప్డేట్ తో ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేశారు మంచు వారబ్బాయి. ప్రెజెంట్ టాప్ లీగ్ లో ఉన్న చాలా మంది హీరోలతో పాటే వెండి తెరకు పరిచయం అయ్యారు మంచు మనోజ్. కెరీర్ స్టార్టింగ్ లోనే ఇంట్రెస్టింగ్ సినిమాలతో తన మార్క్ చూపించారు. కానీ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఈ బ్రేక్ లో అలా దశాబ్దాలు గడిచిపోయాయి. ఆ మధ్య పర్సనల్ లైఫ్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మనోజ్ ఇప్పుడు అన్నీ సెట్ అవడంతో కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. వరుస సినిమాలు చేస్తూ మళ్లీ బిజీ అవుతున్నారు. భైరవంతో మొదలైన సెకండ్ ఇన్నింగ్స్ మనోజ్ కెరియర్ కు మంచి జోష్ తీసుకొచ్చింది. భైరవం సినిమాలో తన వయసుకు మించిన పాత్రలో కనిపించిన మనోజ్ తర్వాత మిరాయ్ మూవీలో సూపర్ పవర్స్ ఉన్న విలన్ గా అద్భుతంగా నటించారు. ఆ 2 సినిమాలు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టడంతో వరుస సినిమాలు చేస్తున్నారు ఈ యంగ్ హీరో. ప్రెజెంట్ డేవిడ్ రెడ్డి అనే పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు ఈ యంగ్ హీరో. బ్రిటిష్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీతో సోలో హీరోగాను సూపర్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు మనోజ్. మరి ఈ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి. ప్రెజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద దురంధర్ హవా నడుస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా కాలంగా ఎదురు చూస్తున్న సాలిడ్ హిట్ ఇచ్చింది దురంధర్. ఈ రేంజ్ లో బస్ క్రియేట్ చేస్తున్న మూవీ మేకింగ్ కు సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసింది చిత్ర యూనిట్. ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో బస్ క్రియేట్ చేస్తున్న సినిమా దురంధర్. ఆదిత్య దత్ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది.
అదే స్థాయిలో వసూళ్లు కూడా సాధిస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న సక్సెస్ రావడంతో ఈ సినిమాను నార్త్ ఇండస్ట్రీ అంతా సెలబ్రేట్ చేసుకుంటోంది. దురంధర్ విషయంలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లతో పాటు సినిమా మేకింగ్ గురించి కూడా డిస్కషన్ జరుగుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథను ఎక్కడ తెరకెక్కించారు, పాకిస్తాన్ పరిస్థితులను, వాతావరణాన్ని ఎలా రీక్రియేట్ చేశారు అన్న విషయంలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. తాజాగా దురంధర్ మేకింగ్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు మేకర్స్. పూర్తిగా పాకిస్తాన్లో జరిగే కథ కావడంతో అందుకు తగ్గట్లుగా 6 ఎకరాల్లో భారీ సెట్ను రూపొందించారు. ఆ సెట్ ఎక్కడ వేయాలన్న విషయంలోనూ చాలా వర్కౌట్ చేశారు దర్శక నిర్మాతలు. ముంబైలోనే సెట్ వేయాలనుకున్నా అంత స్థలం అందుబాటులో లేకపోవడం, వాతావరణ పరిస్థితులు కూడా పాకిస్తాన్లో ఉన్నట్లుగా లేకపోవడంతో బ్యాంకాక్లో సెట్ వేసి మేజర్ పోర్షన్ అక్కడే షూట్ చేశారు. ది ఫ్యామిలీ మ్యాన్, నైట్ మేనేజర్ లాంటి సక్సెస్ఫుల్ సిరీస్లకు ప్రొడక్షన్ డిజైనర్గా వర్క్ చేసిన సైనీ ఎస్ జోరే ఆధ్వర్యంలో 500 మంది కొన్ని నెలలపాటు కష్టపడి ఈ సెట్ను రెడీ చేశారు. అందుకే అంత రియలిస్టిక్గా వచ్చిందంటున్నారు. సెట్ రెఫరెన్స్ల కోసం ఓల్డ్ పాకిస్తానీ మ్యాగజైన్స్తో పాటు మూవీస్, యూట్యూబ్ వీడియోస్ చూసి డిజైన్ చేశారు. ఫైనల్గా అనుకున్న లుక్ వచ్చింది అనుకున్న తర్వాత షూటింగ్ ప్రారంభించారు. ఇప్పుడు రిజల్ట్ ఇలా ఉందంటున్నారు. అవతార్ సిరీస్లో 3rd ఇన్స్టాల్మెంట్గా వస్తున్న అవతార్ ఫార్ అండ్ యాష్కు అనుకున్న స్థాయిలో బజ్ కనిపించట్లేదు. ముఖ్యంగా తొలి 2 భాగాలతో పోలిస్తే అడ్వాన్స్ బుకింగ్స్లో 312 వెనకబడింది. దీనికి తోడు ప్రీమియర్స్ కూడా ఈ సినిమాకు షాక్ ఇస్తున్నాయి. అవతార్ సిరీస్ లో మరో మూవీ ఆడియన్స్ ముందుకొస్తుండటంతో చాలా ముందు నుంచే బజ్ మొదలైంది. ముఖ్యంగా ఈసారి అవతార్ వరల్డ్ ఎలా ఉండబోతుందన్న క్యూరియాసిటీ క్రియేట్ అయింది. కానీ ఈ బజ్ అలాగే మెయింటైన్ చేయడంలో చిత్ర యూనిట్ ఫెయిల్ అయింది. 3 రిలీజ్ టైంకి అనుకున్న స్థాయిలో లేదు అవతార్ మానియా. ముఖ్యంగా పార్ట్ 2 నిరాశపరచడం, పార్ట్ 3 ట్రైలర్లో కొత్త విజువల్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోవడంతో క్రేజ్ తగ్గింది. ఈ ఎఫెక్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ మీద కూడా గట్టిగా కనిపిస్తోంది. ఇక మరోవైపు ప్రీమియర్ షో రివ్యూస్ కూడా అవతార్ 3కి షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో ప్రీమియర్స్ వేసింది మూవీ టీం. ఈ ప్రీమియర్స్ లో చిత్ర యూనిట్ కూడా పాల్గొంది. అయితే ఈ షోస్ కి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. హాలీవుడ్ రివ్యూయర్స్ అవతార్ 3కి 70% మార్క్సే వేశారు. కొన్ని సంస్థలు ఈ సిరీస్ ని ఆపేయడం బెటర్ అన్న సజెషన్స్ కూడా ఇచ్చాయి. దీంతో అవతార్ 3కి రిలీజ్ కి ముందే షాక్ తగిలింది. మరి ఈ టాక్ తో సాధారణ ఆడియన్స్ ని అవతార్ 3 ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. చూసారుగా, ఇవి వాల్టీ సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.